ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు దేహీ అభిమానులుగా అయినట్లయితే రోగాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు ద్వికిరీటదారులుగా విశ్వానికి అధిపతులుగా అయిపోతారు. ప్రశ్న: తండ్రి సన్ముఖంలో ఎలాంటి పిల్లలు కూర్చోవాలి? జవాబు: ఎవరికైతే జ్ఞాన డ్యాన్స్ చేయటం వస్తుందో వారు కూర్చోవాలి. జ్ఞాన డ్యాన్స్ చేసే పిల్లలు తండ్రి సన్ముఖంలో కూర్చుంటే బాబా మురళి కూడా అదే విధంగా ఉత్సాహంగా నడుస్తుంది. ఒకవేళ ఎవరైనా ఎదురుగా కూర్చుని అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటే ఈ పిల్లవాడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదని తండ్రి భావిస్తారు. అప్పుడు బాబా బ్రాహ్మణీలను మీరు ఎలాంటి వారిని తీసుకొచ్చారు? బాబా ఎదుట కూర్చుని కూడా ఆవలిస్తారని ప్రశ్నిస్తారు. మాకు ఇలాంటి తండ్రి లభించారని పిల్లలు ఆనందంతో నాట్యం చేయాలి. పాట: దూరదేశంలో నివసించువారు పరాయి దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. ఎవరినైతే మనము దుఃఖహర్త సుఖకర్త అని, లేక మీరు తల్లి తండ్రి మేము మీ పిల్లలము, మళ్ళీ వచ్చి మాకు అపారమైన సుఖాలివ్వండి, మేము దుఃఖితులమై ఉన్నామని ఎవరినైతే స్మృతి చేస్తూ వచ్చామో వారే ఈ ఆత్మీక తండ్రి అని ఆత్మీక పిల్లలు భావిస్తారు. ఈ ప్రపంచమంతా దుఃఖితమై ఉంది. ఎందుకంటే ఇది కలియుగ పురాతన ప్రపంచం. పాత ప్రపంచం లేక పాత ఇంట్లో, కొత్త ప్రపంచం కొత్త ఇంట్లో ఉన్నంత సుఖం ఉండదు. మేము విశ్వానికి అధిపతులుగా ఆది సనాతన దేవీ దేవతలుగా ఉండేవారమని, మేమే 84 జన్మలు తీసుకున్నామని పిల్లలైన మీరు భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు ఎన్ని జన్మలు పాత్రను అభినయించారో మీ జన్మలను గురించి మీకు తెలియదు. 84 లక్షల పునర్జన్మలు ఉంటాయని మనుషులు భావిస్తారు. ఒక్కొక్క పునర్జన్మ ఎన్ని సంవత్సరాలుంటుంది? 84 లక్షల జన్మల లెక్క ప్రకారం సృష్టి చక్రం చాలా పెద్దదిగా అవుతుంది. ఆత్మలమైన మన తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారని, మనం కూడా దూరదేశంలో ఉండేవారమని, మనమెవరూ ఇక్కడ ఉండేవారం కాదని, మనము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. మనము తండ్రిని పరంధామంలో ఉన్నవారుగానే స్మృతి చేస్తాము. ఇప్పుడు పరాయి దేశంలోకి వచ్చారు. శివుణ్ణి బాబా అని అంటారు, రావణుణ్ణి బాబా అని అనరు, భగవంతుణ్ణి బాబా అని అంటారు. తండ్రి మహిమ వేరు. పంచవికారాలను ఎవరైనా మహిమ చేస్తారా? దేహ అభిమానం చాలా పెద్ద రోగం. మనం దేహీ అభిమానులుగా అయితే ఏ రోగము ఉండదు. అంతేకాకుండా విశ్వానికి అధిపతులుగా అవుతాము. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. శివబాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మాకు తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారని, రాజ్యం కొరకు చదివిస్తున్నారు అని ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో భావించరు. రాజుగా తయారు చేయవారు రాజుగానే ఉంటారు కదా. సర్జన్ విద్యార్థులను చదివించి తన సమానం సర్జన్గా తయారు చేస్తారు. అయితే ద్వికిరీటదారులుగా తయారు చేసేందుకు ద్వికిరీటదారులు ఎక్కడి నుండి వస్తారు? అందువలన మనుషులు ద్వికిరీటంను కృష్ణునికి చూపించారు. కానీ కృష్ణుడు ఎలా చదివిస్తాడు? తప్పకుండా తండ్రి సంగం యుగంలో వచ్చి ఉంటారు. వచ్చి రాజ్యాన్ని స్థాపన చేసి ఉంటారు. తండ్రి ఎలా వస్తారో మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. దూరదేశం నుండి తండ్రి వచ్చి మనల్ని చదివిస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి చెప్తున్నారు, నాకు ఏ విధమైన ప్రకాశ కిరీటం కానీ రత్న ఖచ్చిత కిరీటం కానీ లేదు. వారు రాజ్య పదవిని ఎప్పుడు పొందరు. స్వయం ద్వికిరీటదారులుగా అవరు, ఇతరులను తయారు చేస్తారు. తండ్రి చెప్తారు, ఒకవేళ నేను రాజుగా అయినట్లయితే మళ్ళీ నిరుపేదగా అవ్వవలసి ఉంటుంది. భారతవాసులు రాజులుగా ఉండేవారు, ఇప్పుడు నిరుపేదలుగా ఉన్నారు. మీరు కూడా ద్వికిరీటదారులుగా అవుతారు. కనుక మిమ్మల్ని అలా తయారు చేయవారు కూడా ద్వికిరీటదారులై ఉండాలి కదా.
వారితో మీ యోగం కూడా జోడించబడాలి. ఎవరు ఏ విధంగా ఉంటారో అలా వారు తమ సమానంగా తయారు చేస్తారు. సన్యాసులు ఇతరులను సన్యాసులుగానే తయారు చేస్తారు. మీరు గృహస్థులు, వారు సన్యాసులు. మరి మీరు వారి అనుచరులుగా ఎలా అవుతారు? మేము ఫలానా శివనందుని అనుచరులమని చెప్తారు. కానీ ఆ సన్యాసులు తలను గుండు చేయించుకునేవారు. మీరు అలా చేసుకోరు, వారిని అనుసరించరు. మరి మీరు వారి అనుచరులమని ఎందుకు చెప్పుకుంటారు? అనుచరులు అనగా వెంటనే తమ వస్త్రాలను త్రుజించి కాషాయ వస్త్రాలను ధరించి సన్యాసం స్వీకరించేవారు. మీరు గృహస్థంలో వికారాలు మొదలైన వాటిలోకి వెళ్తారు. మరి శివనందుని అనుచరులమని ఎలా పిలువబడతారు? గురువు కర్తవ్యం సద్గతిని కలగచేయటం. ఫలానా వారిని స్మృతి చేయమని గురువు చెప్పరు కదా. అలాంటి వారు స్వయం గురువుగా ఎలా అవుతారు? ముక్తిధామానికి వెళ్ళేందుకు కూడా యుక్తి కావాలి. పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. మీ ఇల్లు ముక్తిధామము లేక నిరాకార ప్రపంచము. ఆత్మను నిరాకార సోల్ అని అంటారు. శరీరం పంచతత్వాలతో తయారైంది. ఆత్మలు ఎక్కడి నుండి వస్తాయి? నిరాకార ప్రపంచమైన పరంధామం నుండి వస్తాయి. అక్కడ చాలా ఆత్మలుంటాయి. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అంటే మధురమైన నిశ్చల గృహము అని అంటారు. ఆత్మలు అక్కడ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాయి. దీనిని చాలా పక్కా చేసుకోవాలి. మనం స్వీట్ సైలెన్స్ హోమ్లో ఉండేవారము. ఇది నాటకశాల. ఇక్కడకు మనం పాత్రను అభినయించేందుకు వస్తాము. ఈ నాటకశాలలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి లైట్లు. ఈ నాటకశాల ఎన్ని మైళ్ళు వరకు విస్తరించి ఉందో ఎవ్వరూ లెక్కవేయలేరు. విమానంలో పైకి వెళ్తారు, కానీ అందులో పూర్తిగా వెళ్ళి చుట్టి వచ్చేందుకు కావాల్సిన పెట్రోల్ మొదలైనవి వేయలేరు. అంత దూరం వెళ్ళలేరు. ఇన్ని మైళ్ళు దూరం వెళ్ళి తిరిగి రాలేకపోతే క్రింద పడిపోతామని వారికి తెలుసు. సముద్రము మరియు ఆకాశ తత్వాల అంతాన్ని ఎవరూ పొందలేరు. ఇప్పుడు తండ్రి మీకు స్వయం గురించి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ ఈ ఆకాశ తత్వం కంటే పైకి వెళ్ళిపోతుంది. ఇది ఎంత పెద్ద రాకెట్! ఆత్మలైన మీరు పవిత్రంగా అయినప్పుడు రాకెట్ వలె ఎగరగలరు. ఎంత చిన్న రాకెట్! సూర్యచంద్రులకు అతీతంగా మూలవతనానికి వెళ్ళిపోతుంది. మనుషులు సూర్యచంద్రుల అంతమును తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. దూరంగా ఉండే నక్షత్రాలు మొదలైనవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. వాస్తవానికి అవి చాలా పెద్దవి. మీరు గాలిపటాలను ఎగరవేసినప్పుడు అవి పైకి వెళ్ళగా వెళ్ళగా చాలా చిన్నవిగా కనిపిస్తాయి కదా. మీ ఆత్మలు అన్నిటికన్నా వేగవంతమైనవని తండ్రి చెప్తారు. సెకండ్లో ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరో గర్భంలో ప్రవేశిస్తాయి. ఎవరికైనా లెక్కాచారం లండన్లో ఉంటే సెకండ్లో వెళ్ళి లండన్లో జన్మ తీసుకుంటుంది. సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడి ఉంది కదా. పిల్లవాడు గర్భం నుంచి వెలువడగానే యజమానిగా అవుతాడు, వారసునిగా అవుతాడు. పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు, అనగా విశ్వాధికారులుగా అయిపోయారు. అనంతమైన తండ్రియే వచ్చి మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తారు. స్కూల్లో బ్యారిస్టర్ చదువుకుంటే బ్యారిస్టర్గా అవుతారు. ఇక్కడ మీరు ద్వికిరీటదారులుగా అయ్యేందుకు చదువుకుంటారు. పాస్ అయితే తప్పకుండా ద్వికిరీటదారులుగా అవుతారు. మళ్ళీ స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. తండ్రి సదా నిరాకార ప్రపంచంలో ఉంటారని మీకు తెలుసు. ఓ గాడ్ ఫాదర్ అన్నప్పుడు కూడా దృష్టి తప్పకుండా పైకి వెళ్తుంది. గాడ్ ఫాదర్ అయితే కొద్దిగా అయినా వారి పాత్ర ఉంటుంది కదా. ఇప్పుడు పాత్రను అభినయిస్తూ ఉన్నారు. వారిని తోట యజమాని అని కూడా అంటారు. ముళ్ళ నుంచి పుష్పాలుగా చేస్తారు. కనుక పిల్లలైన మీకు సంతోషం కలగాలి. బాబా ఈ పరాయి దేశంలోకి వచ్చారు. దూరదేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి వచ్చారు. దూరదేశంలో నివసించేవారు తండ్రియే కదా. ఆత్మలు కూడా అక్కడ నివసిస్తాయి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాయి. పరాయి దేశం అంటే అర్థం ఎవరికీ తెలియదు. మనుషులు భక్తి మార్గంలో విన్నదంతా
సత్యము సత్యము అని అంటూ ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. ఆత్మ అపవిత్రంగా అవ్వటం వలన ఎగరలేకపోతుంది. పవిత్రంగా అవ్వకుండా వాపస్ వెళ్ళచాలదు. పతిత పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు. వారు సంగం యుగంలో రానే రావాలి. మీకు ఎంత సంతోషం కలగాలి. బాబా మనల్ని ద్వికిరీటదారులుగా చేస్తున్నారు. ఇంతకంటే ఉన్నతమైన హోదా ఇంకెవ్వరికీ ఉండదు. నేను ద్వికిరీటదారిగా అవ్వనని, ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వస్తానని తండ్రి అంటారు. పరాయి దేశము, పరాయి శరీరంలో వస్తాను. ఈ దాదా కూడా నేను శివుణ్ణు కాదని అంటాడు. ఈ దాదా కూడా అంటాడు, నన్ను లక్కీరాజ్ అనేవారు. సమర్పణ అయిన తర్వాత బాబా నాకు బ్రహ్మ అనే పేరు పెట్టారు. ఇతనిలో ప్రవేశించి నీకు నీ గత జన్మల గురించి తెలియదని చెప్పాను. 84 జన్మల లెక్క ఉండాలి కదా. వారు 84 లక్షలు అని అంటారు. అది పూర్తిగా అసంభవం. 84 లక్షల జన్మల రహస్యాన్ని అర్థం చేయించటంలో వందల కొలిది సంవత్సరాలు పడుతుంది. గుర్తు కూడా ఉండదు. 84 లక్షల యోనులు అనగా పశుపక్షాదులు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. మనుష్య జన్మ దుర్లభమని గాయనం చేయబడుతుంది. జంతువులు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేవు. తండ్రి వచ్చి మీకు జ్ఞానాన్ని చదివిస్తున్నారు. నేను రావణ రాజ్యంలో వస్తానని స్వయంగా చెప్తున్నారు. మాయ మిమ్మల్ని ఎంతటి రాతి బుద్ధిగా తయారు చేసింది. తండ్రి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పారస్ బుద్ధి కలవారిగా చేస్తున్నారు. దిగే కలలో మీరు రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఉన్నతమయ్యే కళల్లోకి తీసుకెళ్తారు. నెంబర్ వార్గా ఉంటారు కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా అవగతం చేసుకోవాలి, అంటే తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయం స్మృతి చేయటం. రాత్రి నిద్రించే ముందు కూడా ఇలా అనుకోండి, బాబా మేము మీ స్మృతిలో నిద్రిస్తాము, అనగా ఈ శరీరాన్ని వదిలేస్తాము, మీ వద్దకు వచ్చేస్తాము. ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ నిద్రించినట్లయితే ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. సాక్షాత్కారం కూడా కలగవచ్చు, కానీ ఈ విధమైన సాక్షాత్కారాలను పొందటంలో సంతోషించరాదు. బాబా మేము మిమ్మల్నే స్మృతి చేస్తాము, మీ వద్దకు రావాలని కోరుకుంటున్నాము అని తండ్రిని మీరు స్మృతి చేస్తూ చాలా సుఖంగా వెళ్ళిపోతారు. సూక్ష్మవతనంలోకి కూడా వెళ్ళవచ్చు, మూలవతనానికైతే వెళ్ళలేరు. ఇప్పుడు వాపస్ వెళ్ళే సమయం ఇంకా ఎక్కడ వచ్చింది? బిందు సాక్షాత్కారం జరగవచ్చు, చిన్న చిన్న ఆత్మల వృక్షం కనిపించవచ్చు. మీకు వైకుంఠం సాక్షాత్కారం అవుతుంది కదా. సాక్షాత్కారం పొందినంత మాత్రాన మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారని కాదు. దాని కొరకు శ్రమ చేయవలసి ఉంటుంది. మీరు మొట్టమొదట స్వీట్ హోమ్కు వెళ్తారని అర్థం చేయించబడుతుంది. ఆత్మలన్నీ పాత్ర అభినయించటం నుండి ముక్తమైపోతాయి. ఆత్మ పవిత్రంగా ఉన్నంత వరకు అది పైకి వెళ్ళచాలదు. పోతే సాక్షాత్కారం ద్వారా ఏమీ లభించదు. మీరాబాయి సాక్షాత్కారాన్ని పొందినంత మాత్రాన వైకుంఠంలోకి వెళ్ళలేదు. వైకుంఠం సత్యుగంలోనే ఉంటుంది. మీరిప్పుడు వైకుంఠానికి అధిపతులుగా అయ్యేందుకు తయారవుతున్నారు. ధ్యానం మొదలైన వాటిలోకి అంతగా వెళ్ళనీయరు, ఎందుకంటే మీరు చదవాలి కదా. తండ్రి వచ్చి చదివిస్తారు, సర్వుల సద్గతిని ఇస్తారు. వినాశనం కూడా ఎదుట నిల్చే ఉంది. పోతే దేవతల అసురుల యుద్ధం లేనేలేదు. వారు పరస్పరంలో మీ కొరకు పోట్లాడుకుంటారు, ఎందుకంటే మీ కొరకు కొత్త ప్రపంచం కావాలి. పోతే మీది మాయతో యుద్ధం. మీరు చాలా పేరుగాంచిన యోధులు, అంటే వారియర్స్. కానీ దేవతలు ఇంతగా ఎందుకు మహిమ చేయబడతారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు యోగ బలంతో భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. మీకిప్పుడు తండ్రి లభించారు. మీకు అర్థం చేస్తూ ఉంటారు. జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచం జిందాబాద్ అవుతుంది. ఈ లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇంతకుముందు కూడా పురాతన ప్రపంచ వినాశనం మిసైల్ ద్వారా జరిగింది. మహాభారత యుద్ధం జరిగింది. ఆ సమయంలో తండ్రి రాజయోగాన్ని కూడా నేర్పించారు. ఇప్పుడు తండ్రి ప్రాక్టికల్గా రాజయోగంను నేర్పిస్తున్నారు కదా. తండ్రియే మీకు
సత్యాన్ని వినిపిస్తారు. సత్యమైన తండ్రి వచ్చినట్లయితే మీరు సదా సంతోషంగా నాట్యం చేస్తారు. ఇది జ్ఞాన డ్యాన్స్. జ్ఞాననాట్యంలో అభిరుచి ఉన్నవారే ఎదురుగా కూర్చోవాలి. అర్థం చేసుకోలేకుంటే వారికి ఆవలింతలు వస్తాయి. వీరేమీ అర్థం చేసుకోవటం లేదని అర్థమైపోతుంది. జ్ఞానం అర్థం అవ్వలేదంటే ఇటు అటు దిక్కులు చూస్తూ ఉంటారు. నీవు ఎలాంటి వారిని తీసుకొచ్చావు అని బాబా కూడా బ్రాహ్మణిని అడుగుతారు. ఎవరు నేర్పిస్తారో వారే ఎదురుగా కూర్చోవాలి. మేము కూడా డ్యాన్స్ చేయాలని వారికి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఇది జ్ఞాన డ్యాన్స్. కృష్ణుడైతే జ్ఞానం వినిపించలేదు, నాట్యం కూడా చేయలేదు. మురళి అనగా ఈ జ్ఞానమే కదా. కనుక తండ్రి అర్థం చేయించారు. రాత్రి నిద్రించే ముందు బాబాను మరియు చక్రంను బుద్ధిలో స్మృతి చేస్తూ ఉండండి. బాబా, మేమిప్పుడు ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వస్తాము. ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ నిద్రించండి. అప్పుడేమవుతుందో చూడండి. ఇంతకుముందు శ్మశాన యోగం చేయించేవారు. అప్పుడు కొందరు శాంతిలోకి వెళ్ళిపోయేవారు, కొందరు కృష్ణునితో రాస్ చేసేవారు. తండ్రిని గురించి తెలియని వారు తండ్రిని ఎలా స్మృతి చేస్తారు? మనుషులు తండ్రిని గురించే తెలుసుకోలేదంటే వారిని ఎలా స్మృతి చేస్తారు? అందుకే తండ్రి అంటారు, నేను ఎవరో ఎలా ఉన్నానో నా గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకెంత జ్ఞానం తెలిసింది? మీరు నా గుప్తమైన వారియర్స్ అంటే యోధులు. వారియర్స్ అనే పేరు విని దేవీలకు ఖడ్గం, బాణాలు మొదలైనవి ఇచ్చేశారు. మీరు యోగబలం గల వారియర్స్. యోగబలం ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారు. బాహుబలం ద్వారా మీరెంత ప్రయత్నించినా విజయం పొందలేరు. భారతదేశ యోగం చాలా ప్రసిద్ధిగాంచింది. దీన్ని తండ్రియే వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. యోగం కుదరటం లేదని అంటారు. యోగం అనే పదాన్ని తొలగించండి. పిల్లలు వారి తండ్రిని గుర్తు చేసుకుంటారు కదా. నన్నొక్కరినే స్మృతి చేయనని శివబాబా చెప్తారు. నేనే సర్వశక్తివంతుణ్ణు. నన్ను స్మృతి చేయటం ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా అయినప్పుడు ఆత్మల గుంపు వెళ్తుంది కదా. తేనెటీగల గుంపు ఉన్నట్లే ఇది శివబాబా పెళ్లి ఊరేగింపు. శివబాబా వెనుక ఆత్మలందరూ దోమల గుంపు వలె పరిగెడతాయి. శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రాత్రి నిద్రించేందుకు ముందు బాబాతో మధురాతి మధురంగా సంభాషించండి. బాబా, మేము ఈ శరీరాన్ని వదిలి మీ వద్దకు వస్తాము. ఇలా స్మృతి చేస్తూ చేస్తూ నిద్రించాలి. స్మృతియే ముఖ్యమైనది. స్మృతి ద్వారానే బంగారు బుద్ధి కలవారిగా అవుతారు. సెకండ్ పాయింట్, పంచ వికారాల రోగం నుండి రక్షింపబడేందుకు దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి. అనంతమైన ఆనందంలో ఉండాలి. జ్ఞాననాట్యం చేయాలి. క్లాసులో సోమరితనాన్ని వ్యాపింపచేయరాదు. ఈరోజు వరదానము. సేవ ద్వారా అనేక మంది ఆత్మల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుని సదా ముందుకు వెళ్ళే మహాదాని భవ. మహాదానులుగా అవ్వటం అనగా ఇతరులకు సేవ చేయటం. ఇతరులకు సేవ చేసినందున స్వయం యొక్క సేవ స్వతహాగానే అయిపోతుంది. మహాదానులుగా అవ్వటం అనగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవటం. ఆత్మలకు ఎంతగా సుఖం, శక్తి మరియు జ్ఞానాన్ని దానమిస్తారో అంతగానే ఆత్మల నుండి వెలువడే ప్రాప్తి యొక్క శబ్దం లేక వారి నుండి వెలువడే ధన్యవాదాలు మీకు ఆశీర్వాదాల రూపంగా అయిపోతాయి. ఈ ఆశీర్వాదాలే ముందుకు వెళ్ళేందుకు సాధనము. ఎవరికైతే ఆశీర్వాదాలు లభిస్తాయో వారు సదా సంతోషంగా ఉంటారు. కనుక ప్రతిరోజు
అమృత వేళలో మహాదానులుగా అయ్యే ప్రోగ్రాంను తయారు చేసుకోండి. ఏ సమయం కానీ ఏ రోజు కానీ దానం చేయనదిగా ఉండరాదు. స్లోగన్: ఇప్పటి ప్రత్యక్ష ఫలం ఆత్మకు ఎగిరే కళ యొక్క బలంను ఇస్తుంది. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. తండ్రి సమీపంగా సమానంగా అయ్యేందుకు దేహంలో ఉంటూ విదేహీగా అయ్యే అభ్యాసం చేయండి. ఎలాగైతే కర్మాతీతులుగా అయినందుకు ఉదాహరణగా బ్రహ్మాబాబాను చూశారో అలా తండ్రిని అనుసరించండి. ఎంతవరకు ఈ దేహం ఉంటుందో కర్మేంద్రియాలతో ఈ కర్మక్షేత్రంలో పాత్ర చేస్తున్నారో అంతవరకు కర్మలు చేస్తూ కర్మేంద్రియాల ఆధారాన్ని తీసుకోండి. తర్వాత వాటికి భిన్నంగా అవ్వండి. ఈ అభ్యాసమే విదేహీగా చేసేస్తుంది. అచ్చా. ఓం శాంతి.